దీంట్లో ఉన్న జాయింటింగ్స్ మొత్తం ఊసిపోయినాయి. అలా మా కుటుంబం దిక్కులేనిలో నడుస్తారు, కాళ్ళు నడుస్తారు కదా, మరి ఈ జబ్బలు నడవడం ఏంటో మేము ఎంత ఆలోచించినా మాకు అర్థం కాలేదు. నా తల్లిదండ్రులు మేమందరము కలిసి ఎంతో మంది ఉన్న ఒక అనాథలాగా మేము మిగిలిపోయాం. మధ్యతరగతి తండ్రి కథ, మా నాన్న కథ చూస్తున్న మీ అందరినీ ఒక రిక్వెస్ట్ అడుగుతున్నాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దీనికంటే ముందున్న ఎపిసోడ్లు అవి కూడా చూడండి. అవి చూస్తే మా ఫ్యామిలీ ఏంటి, మా ఫ్యామిలీలో ఫస్ట్ నుంచి జరిగిన సిచ్యువేషన్స్ ఏంటి, అసలు ఎలా మా ఫ్యామిలీ ఈ స్టేజ్ వరకు వచ్చింది ఏంటి అనేది నేను దీనికంటే ముందు 2 ఎపిసోడ్లలో చెప్పాను. మీరు ఏమనుకోకుండా మీకు టైం ఉన్నప్పుడే చూడండి. ఎందుకంటే మధ్యతరగతి తల్లిదండ్రులకు పుట్టిన ప్రతి ఒక్క పిల్లల బాధ ఏంటి అనేది నేనైతే ఈ వీడియోలో నా జీవితంలో జరిగింది, దీంట్లో ఏ ఒక్కటి కూడా కల్పితం లేకుండా నేనైతే ఈ సిరీస్ అనేది నేనైతే మొదలు పెట్టాను. ఇంకా మా నాన్న మా కోసం ఎన్నో త్యాగాలు చేసుకుంటూ ఇంత దూరం వచ్చిన తర్వాత నా వివాహం కాక మునుపు జరిగిన ప్రతిదీ అంటే కొన్ని ఇంకా నేను చెప్పలేకపోయాను. చాలా ఎమోషనల్ అవుతూ ఇంకా వాటినైతే నేనైతే చెప్పలేకపోయాను. ఇంకా నా వివాహం అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన కొలదిగా ఇంకా పిల్లలం పెరుగుతా అంటే చదువులు, బాధ్యతలు అవన్నీ ఇంకెక్కువ అవుతున్న సమయంలోనే నాన్నకు ఒక్కసారిగా అనుకోని సిచ్యువేషన్ ఎదురైంది. అంటే అదొక పెను తుఫాను, మా జీవితంలో అదొక తుఫాను లాంటిదే. ఎందుకంటే ఏ రోజు పని చేస్తే ఆ రోజు తిని బ్రతికే పరిస్థితిలో మేమున్నాము. మా నాన్నకైనా మాకైనా మేము ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలంటే ఒక్కటే డ్రెస్ ఉండేది. మా నాన్నకైతే ఒక్కటే డ్రెస్ ఉండేది. ఎటన్నా వెళ్ళడానికి నార్మల్గా పనికి వెళ్ళేటప్పుడు ఒకటో రెండో డ్రెస్సులు ఉండేవి అంతే. ఇంకా మాకు కూడా అంతే, పిల్లలుగా మేము 5గురం పిల్లలం కాబట్టి ఇంకా మాకు కూడా అంతే, మనిషికి 2 డ్రెస్సులు. ఏదన్నా ఫంక్షన్స్కి వెళ్ళాలంటే దాచుకునే డ్రెస్సులు ఒక 2 మనిషికి 2 డ్రెస్సులు ఉండేటి నాకు తెలిసి అయితే. అలా మేము వేసిన డ్రెస్సును వేసుకొని ఫంక్షన్స్కి వెళ్తే మమ్మల్ని చూసి అందరూ హేళన చేసేవారు, మమ్మల్ని చూసి నవ్వుకునేవాళ్ళు, సాటుకు నవ్వుకునేవాళ్ళు. అలా మేము కొన్నిసార్లు నేను అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే నాకు కొంచెం బుద్ధి వచ్చిన తర్వాత, నా తర్వాత వాళ్ళు చిన్నోళ్ళు కాబట్టి వాళ్ళంతా గమనించకపోవు, కానీ నేను గమనించేదాన్ని. వాళ్ళు మమ్మల్ని చూసి చిన్న చూపుగా చూసేవాళ్ళు, నవ్వుకునేవాళ్ళు. మేము ఫంక్షన్స్ దగ్గరికి వెళ్తే కొన్ని ఫంక్షన్స్కి అయితే మేము వెళ్ళే వాళ్ళం కాదు. అమ్మ మేము రామని, మాకు డ్రెస్సులు లేవు, మేము వేసుకున్న డ్రెస్సుని వేసుకొని వెళ్తే మమ్మల్ని చూసి నవ్వుతున్నారమ్మ, మేము రాము అని కొన్ని ఫంక్షన్స్కి మేము వెళ్ళే వాళ్ళం కాదు. అమ్మ నాన్న ఇద్దరే వెళ్ళేవారు మా రిలేషన్లలోనే. అలాంటి సిచ్యువేషన్, వేసుకోవడానికి కరెక్ట్ బట్టలు కూడా లేని సిచ్యువేషన్లో అలా మేము పెరిగాము. ఎందుకంటే అప్పుడు తెలిసి తెలియని వయసులో ఏం కొనుక్కోవాలో తెలియదు. మనకు బుద్ధి వచ్చిన తర్వాత ఎన్నో ఉంటాయి, కానీ కాకపోతే మన చిన్న వయసులో ఇప్పుడు ఉన్న స్థితిని బట్టి చిన్ననాటి ఆ స్థితిని మర్చిపోకూడదు. ఎందుకంటే మనము అక్కడి నుంచే ఇక్కడి దాకా వచ్చినాం కాబట్టి నేను మీతో మాట్లాడుతున్న కొద్దీ నాకు ఒక్కొక్కటి గుర్తొస్తే అసలు నేను తట్టుకోలేకపోతున్నా. అందుకే నేను కొన్ని చెప్తున్నాను, కొన్ని చెప్పట్లేదు. ఇది నా పెళ్ళి కాకముందు నా పరిస్థితి ఇలా ఉండేది. అలా మేము మా రోజులు అలా గడిచిపోతున్నాయి. అయినా మేము సంతోషంగానే ఉన్నాం. కానీ మమ్మల్ని చూసి ఎదుటి వాళ్ళు, మాకంటే ఎక్కువ బ్రతికే వాళ్ళు మమ్మల్ని అలా అవమానించేవాళ్ళు. కానీ మేము అవన్నీ ఏం పట్టించుకోకపోయేవాళ్ళము. మాకున్నంతలో మా తల్లిదండ్రులను కష్టపెట్టుకోకుండా మేమైతే అలా బ్రతికాము. ఇంకా ఒక్కసారిగా మా నాన్న అయితే పనికి వెళ్ళాడు. పనికి వెళ్తే అక్కడ పనికి వెళ్ళి వచ్చాడు. ఇంకా వచ్చిన తర్వాత సడన్గా ఏమైందో తెలియదు. లేక ఆ రోజు అమ్మ పనికి వెళ్ళింది. నేనైతే ఇంకా అత్తవారింట్లోనే ఇక్కడ ఉన్నాను. తమ్ముళ్ళు చెల్లెళ్ళు కూడా బడికి వెళ్ళారు. మధ్యాహ్నం టైంలో ఇంకెవరూ లేరు, నాన్నొక్కడ ఇంట్లో ఉన్నాడు. సడన్గా అయిపోయింది. ఇంకా అసలు ఎలా అంటే మేము విన్న తర్వాత మేము షాక్ అయిపోయినాం. అసలు ఏంటి, ఎప్పుడు లేనిది ఈ పరిస్థితి, ఇలా ఎందుకు అయింది, అసలు ఎందుకు ఇలా అయింది, ఒక ఆలోచనల మధ్య మేము మిగిలిపోయాము. ఆ వార్త విన్న తర్వాత వెంటనే మేము అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకా మా నాన్న బ్రతుకుతాడా బ్రతకడా అనే అసలు మాకు తెలియని పరిస్థితి అలా అయిపోయింది. అదేంటి అనేది నేను చెప్తాను. మా నాన్నకు పిడుసు వచ్చేది. అంటే హార్డ్ వర్క్ చేస్తాడు కదా, హార్డ్ వర్క్ చేసి తాగి
కొంచెం తిని తినక అట్లుండేసరికి ఇంకా ఆరోగ్యం అప్పటి నుంచే ఇంకా మా నాన్నకు క్షీణించిపోవడం మొదలైంది. నాకు ఒక్కదానికే పెళ్ళయింది. ఇంకా నలుగురు అలానే ఉన్నారు. నాన్న పరిస్థితి అలా ఉంది. ఇంకా నాన్న మొత్తం ఇట్లా పిడిసొచ్చిన తర్వాత మొత్తం నాలుక కొరుక్కొని, రక్తాలు గారి, మొత్తం నురుగొచ్చి అసలు బ్రతకడు అన్న స్థితిలోనికి మారిపోయిండు. అలా అయినప్పుడు ఇంకా తెలిసిన వెంటనే ఇంకా అమ్మ పని దగ్గర నుంచి వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళి అలా చేస్తే అప్పటికే ఇంకా నాన్నది కొంచెం హెల్త్ అప్పటికే పాడైపోవడం అనేది స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయిన తర్వాత కూడా ఇంకా నాన్నను మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళి వచ్చి, ఆ తర్వాత ఇంకా మళ్ళా అలానే అంటే నాన్న కొంచెం డ్రింక్ ఎక్కువ అయ్యేసరికి నీరసం అయిపోయి, ఇంకా ఒక నెలలో ఒక 2, 3 సార్లయినా ఇంకా అలా పిడిసొచ్చేది నాన్నకు. అలా వస్తుంటే ఇది నన్నేం చేయదు, నాకేం కాదు అన్న ధైర్యంతోటి నాన్న అయితే ఇంకా పని చేసుకుంటూ అలానే ఉండేవాడు. అలానే మళ్ళీ ఒకరోజు మళ్ళీ అదే సంఘటన జరిగింది. అది ఇంకా మా కుటుంబంలో ఇంకా లోతైన భారాల్లోనికి మమ్మల్ని తీసుకెళ్ళింది. ఇంకా లోతైన అది ఒక మా కుటుంబానికి పెద్ద పడిన శిక్షలాగా మారిపోయింది ఇంకది. ఆ రోజు కూడా ఎవ్వరం లేరు ఇంటి దగ్గర. నాన్నకు పిడిసొచ్చింది. వస్తే ఇంట్లో ఎవరో ఒక్కరున్నారు. తమ్ముడో, చెల్లెనో ఎవరో ఉన్నారు. నేను అప్పుడు కూడా అత్తవారింట్లోనే ఉన్నాను. ఆ టైంలో నాన్నకు మళ్ళీ పిడిసొచ్చింది. పిడిసొస్తే ఆ రోజు అంటే ఇంకా చాలా తీవ్రంగా వచ్చిందన్నట్టు. ఆ తీవ్రత తట్టుకోలేక పాపం మా నాన్న మంచాల గిలగిలా, గిలగిలా, గిలగిలా కొట్టుకుంటూ, నురుగులు గక్కుతూ, రక్తాలు గారుతూ ఇంకా ఆ పరిస్థితిని మేము చూడలేదు. కానీ మేము చూస్తే అసలు మేము తట్టుకునే వాళ్ళం కాదు గావచ్చు. మా అమ్మ గూడా ఆ రోజు ఇంటి దగ్గరే ఉంది. ఇంకా అమ్మ గూడా బయట ఏదో పని చేసుకుంటూ ఉంటే నాన్నకు అట్లా ఇంట్లో అయ్యేసరికి తమ్ముడో, చెల్లో చూసి చెప్తే ఇంకా అమ్మ అక్కడికి వెళ్ళి అందరిని పిలుస్తుంది. రండి, రండి ఇట్లా పిడిసొచ్చింది రండి. నా భర్తకి ఇట్లా అయితది. నా భర్త ఎలానో అయిపోతున్నాడు రండి అని ఇంక అందరిని పిలిస్తే చుట్టుపక్కల వాళ్ళు చాలా మందొచ్చారంట. వచ్చిన తర్వాత మా నాన్న మంచాల పడుకొనున్నాడు. మంచాల పడుకొనుంటే పిడిసొస్తే ఎవరైనా నార్మల్‌గా కాళ్ళు, చేతులు అలా నలుస్తారు కదా! కానీ మా నాన్నకు అసలంత శిక్ష ఎందుకేశారో తెలియదు. అది అసలు వాళ్ళు ఏమనుకోని మా నాన్నను అలా చేశారో తెలియదు. మా నాన్న జీవితంలో కోలుకోలేని శిక్ష వేశారు. మా నాన్న మంచాన పడుకొని ఉంటే, ఈ 2 జబ్బలను మంచాన పడుకొనుంటారు కదా! ఈ 2 జబ్బలను మంచం పట్టెలకేసి అరచేతిలో తలసిన వాళ్ళు ఈ జబ్బలనొత్త వాళ్ళ బలమున్నంత ఒత్తారు. వాళ్ళకిష్టమొచ్చినట్టు చేశారు. అది కావాలని చేశారా? అనుకోకుండా జరిగిందా తెలీదు కానీ, ఇంకా ఆ రోజుతో మా నాన్న ఏ పని చేయలేకుండా అయిపోయాడు. మంచాలకు ఈ 2 జబ్బలను ఇలా ఏసి ఒత్తడం వల్ల మా నాన్న ఈ 2 జబ్బలు అసలు ఈ భుజాలతో సంబంధం లేకుండా పోయినాయి. అలా చేశారు మా నాన్న. కావాలని చేశారో, అనుకోకుండా చేశారో తెలియదు కానీ అసలు ఎవరైనా చెప్పండి. పిడిసొస్తే చేతులు ఒత్తుతారు, చేతులు నలుస్తారు, కాళ్ళు నలుస్తారు కదా! మరి ఈ జబ్బలు నలవడం ఏంటో మేమెంత ఆలోచించినా మాకు అర్థం కాలేదు. అలా చేయడం వల్ల మా నాన్న 2 దెబ్బలు దీంట్లో ఉన్న జాయింటింగ్స్ మొత్తం ఊసిపోయాయి. అలా మా కుటుంబం దిక్కులేని కుటుంబంగా అయిపోయింది. దిక్కులేని కుటుంబం.
ఎంతమంది ఉన్నా అనాథలాగా అయిపోయాము. నేను, నా చెల్లెళ్ళు, నా తల్లి, నా తల్లిదండ్రులము మేమందరము కలిసి ఎంతో మంది ఉన్న ఒక అనాథలాగా మేము మిగిలిపోయాము. ఆ పరిస్థితి మా కుటుంబాన్ని తారుమారు చేసింది. మొత్తం అదంతా ఫిడ్స్‌లో నుంచి మా నాన్న కొంచెం తగ్గి మెలకువ వచ్చినంక తర్వాత ఏడవడం స్టార్ట్ చేశాడు. ఏంటి? ఎందుకిలా ఏడుస్తుంది? ఏమైంది? ఏమైంది? మాకు తెలియలేదు అసలే. అలా మా కుటుంబానికి ఒక శిక్ష వేసి నేను ఈరోజు ఇంకా ఇంతకు మించి ఏం మాట్లాడలేకపోతున్నాను. నా వల్ల కావడం లేదు. నేను ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా నాకు కంట్రోల్ అవ్వడం లేదు. రేపు రాబోయే ఎపిసోడ్‌లో మా నాన్నకు ఆ జబ్బ లూసిపోయిన తర్వాత అసలు ఏమైంది? ఎట్లయింది? అనేది నేను ఇప్పుడు ముందు రాబోయే ఎపిసోడ్‌లో చెప్తాను. అంతవరదాకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.